నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంచయ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే మీకు బిగ్ అప్డేట్తో వచ్చేసాను. మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించబోతున్న సినిమా డ్రాగన్ మూవీ అందరికీ తెలుసు. ప్రశాంత్ నీల్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆఫ్టర్ కేజీఎఫ్ సలార్ తర్వాత డ్రాగన్ మూవీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇది ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెల్కమ్ టు చంచయ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా మూవీ అప్డేట్స్ కావాలంటే మనకి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీకు తెలియజేసేదానికి అయితే ప్రయత్నిస్తాను. ఇవాళ మన వీడియో ఏంటంటే మన మ్యాన్ ఆఫ్ మాసెస్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు, నందమూరి జూనియర్ తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో అయితే చాలా ప్రత్యేకంగా అయితే కనిపించబోతున్నారనమాట. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో ఆఫ్టర్ కేజీఎఫ్ సలార్ ఆయన మూవీ యాక్షన్స్ ఏ విధంగా ఉంటాయో కేజీఎఫ్తో సలార్తో ఇండస్ట్రీ ఆల్ ఓవర్ ద ఇండియా, పాన్ ఇండియా, ఆల్ ఆఫ్ ద వరల్డ్ కూడా ప్రశాంత్ నీల్ అంటే ఏంటో తిరిగి చూసిందనమాట. కేజీఎఫ్ సీక్వెల్ ద్వారా కానీ కేజీఎఫ్ 1, 2, చాప్టర్ 1, 2 అలాగే సలార్, ఇప్పుడు సలార్ 2 కూడా ప్రభాస్తో కూడా ఉండబోతోంది. ప్రశాంత్ నీల్ గారు ఇప్పుడు ఎన్టీఆర్ని ఎలా చూపించబోతున్నారనే క్యూరియాసిటీ అయితే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాడి నుంచి అలాగే సాటి సినిమా ప్రేక్షకులు అలాగే వరల్డ్ వైడ్ ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఏ రేంజ్లో చూపించబోతున్నారు. కేజీఎఫ్ పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ సలార్ కానీ ఒక వే ఆఫ్ మూడ్లో ఉంటుంది. ఆ టోటల్గా డిఫరెంట్ వేలో ఉంటాయి అన్నమాట సబ్జెక్ట్స్. కానీ ప్రజెంట్ డ్రాగన్ మూవీ మాత్రము జూనియర్ ఎన్టీఆర్ గారితో తీయబోయే సినిమా అయితే చాలా కలర్ఫుల్గా, కొత్తగా, స్టైలిష్గా, చాలా కొత్తగా ఎన్టీఆర్ని అయితే చూపించబోతున్నట్టయితే సమాచారం అనమాట. ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక బిగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి. మార్చ్ 5th వరకు జోటాన్లో అయితే సినిమా యూనిట్ అయితే మాత్రం శరవేగంగా అయితే మాత్రం షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అప్డేట్స్ అయితే ఏమి రావట్లేదు. అక్కడ చాలా కీలకమైన సన్నివేశాలు అయితే జోటాన్లో అయితే సినిమా యూనిట్ అయితే తీస్తున్నట్లు సమాచారం. మార్చి 5th తర్వాత యూనిట్ మొత్తం హైదరాబాద్కి అయితే రానుంటున్న సమాచారం. మార్చి 5th నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు కంటిన్యూస్ షెడ్యూల్ హైదరాబాద్లోనే ఉండబోతోంది. సో అక్కడితో సినిమా అయితే కొబ్బరికాయ కొట్టేస్తారు. మొత్తం టోటల్ సినిమా మూవీ షూటింగ్ అయితే పూర్తి కాబోతుంది అనమాట. అప్పటి నుంచి సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది, నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ 2027లో వారణాసి లాంటి బిగ్గెస్ట్ సినిమాస్ ఉన్నాయి, దాని తర్వాత జూన్లో వస్తుంది అనేది మూవీ టీము అఫీషియల్గా అయితే మాత్రం మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు కానుకగా ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ అభిమానుల కోసం మే 19వ తేదీన సాయంత్రం 7:02 మూవీ యూనిట్ అయితే మాత్రం బిగ్ అప్డేట్ అయితే ఇవ్వబోతోంది. విత్ టైటిల్, సినిమా రిలీజ్ డేటు ప్లస్ టీజర్, ఎన్టీఆర్ గారి లుక్ని పరిచయం చేస్తూ బిగ్గెస్ట్ అప్డేట్ అయితే మాత్రం ఇవ్వబోతోంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ, నందమూరి అభిమానులకి అలాగే సినీ ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి కూడా, ఎన్టీఆర్ని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఇది బిగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వచ్చే ఈ టీజరు విత్ రిలీజింగ్ డేటు టైటిల్తో కూడా రావడం అనేది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనే చెప్పుకోవాలి. ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ని ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎలా చూడబోతున్నాం అనే క్యూరియాసిటీ అయితే మాత్రం రోజు రోజుకైతే పెరిగిపోతుంది అనమాట. మామూలుగా అందరూ ఏమనుకున్నారంటే డ్రాగన్ సినిమా తర్వాత ఏ మూవీ చేస్తారు ఎన్టీఆర్ గారు అనేది అయితే మాత్రం అందరిలో మరొక క్యూరియాసిటీ అయితే ఉంది. దేవరాతో 2024లో దేవరా సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన సినిమా ఎన్ని రికార్డులు కలెక్షన్స్ వసూలు చేసినా మన అందరికీ తెలుసు. ఆఫ్టర్ RRR చాలా సెంటిమెంట్ ఉంది. రాజమౌళి గారితో చేసిన తర్వాత సెకండ్ సినిమా మళ్ళీ నెక్స్ట్ చేయబోయే సినిమా అయితే ఆడదు అని ఒక నానుడు ఉంది. సో దాన్ని బ్రేక్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు RRR తర్వాత వచ్చిన దేవరాతో మాత్రం రికార్డు కలెక్షన్స్ అయితే వసూలు చేసి తన సత్తా ఏంటో బాక్సాఫీస్ దగ్గర మరొకసారి ప్రూవ్ చేసుకున్నారనమాట. సో దేవరా పార్ట్ 2 కోసం అప్పుడే టీం అయితే లీక్ అయితే ఇచ్చింది. ఎప్పుడు దేవరా పార్ట్ 2 వస్తుంది ఏంటని అందరూ ఈగల్గా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ అయితే జరగబోతుందన్నమాట దేవరా పార్ట్ 2. సో ఈ సినిమా కథనం అన్నిటిలో కూడా కొరటాల శివ గారు స్క్రీన్ ప్లే అన్నీ కూడా కొత్తగా డిజైన్ చేసుకున్నట్టు సమాచారం. దీంట్లో ముఖ్యమైన పాత్రధారులుగా జాన్వీ కపూర్ ఆల్రెడీ, అలాగే సైఫ్ అలీ ఖాన్, జగపతి బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు, మురళీ శర్మ గారు ఇలాంటి ముఖ్యమైన తారాగణంతో కీలకమైన సన్నివేశాలన్నింటినీ కూడా ఎలా చిత్రీకరించాలనే ప్రీ ప్లాన్ ప్రొడక్షన్స్ అయితే మాత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి. సో కొరటాల శివ గారు అయితే ఈ సినిమాతో తన సత్తాని మరొకసారి పాన్ ఇండియాకి తెలియజేయాలని
అలాగే ఎస్పెషల్లీ నార్త్ ఆడియన్స్ని టచ్ చేసే విధంగా కథనాన్ని అయితే రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఈ వరుస సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. నెక్స్ట్ గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా మీద కూడా ప్రచారం జరుగుతుంది, బట్ దాని అప్డేట్ అయితే ఇప్పటి వరకు లేదు. ఈ డ్రాగన్ సినిమా తర్వాత అయితే మాత్రం ఎన్టీఆర్ గారు దేవరా 2 అయితే చేయబోతున్నట్టు వినికిడి. చూడాలి, 2027లో ఎన్టీఆర్ గారి నుంచి మనం 2 సినిమాలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదైతే మనకి బిగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన చంచే వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునేంత వరకు సెలవు. ఇట్లా చంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.